వెల్కమ్ టు జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ వీడియో మార్చి 4th, 5th, 6 ఈ 3 రోజులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు మన క్లాస్ ఉంటుంది. మార్చి 4th, 5th, 6కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్. అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మన యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయబడుతుంది. ఓకేనా? అలానే మన యాప్ను కూడా తీసుకోండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో జీకే కరెంట్ అఫైర్స్ కోర్స్ అండ్ ఇండియన్ హిస్టరీ అనేది 10వ తారీఖు అప్లోడ్ చేయబడుతుంది. మార్చి 10వ తారీఖు. యాన్సెంట్, మిడ్వెల్, మోడర్న్ ప్రతి టాపిక్ నుంచి 100 బిట్స్, 300 బిట్స్ పూర్తి ఎక్స్ప్లెనేషన్ అన్ని సబ్జెక్టులకు లింక్ చేస్తూ చెప్పబడరు. ఓకేనా? వీడియోని కంపల్సరీ అందరూ లైక్ చేయండి. కరెంట్ అఫైర్స్ ఈ 3 రోజులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ టాపిక్ వచ్చి కాలాజర్ వ్యాధి. వార్తల్లోకి వచ్చిన ఫస్ట్ అంశం ఏదంటే కాలాజర్ అనే వ్యాధి. ఈ కాలాజర్ వ్యాధినే బ్లాక్ ఫీవర్ అని కూడా అంటారు. బ్లాక్ ఫీవర్ అని కూడా అంటారు. దీన్ని కాలాజర్ వ్యాధిని బ్లాక్ ఫీవర్ అని కూడా అంటారు. ఈ వ్యాధిని నిర్మూలించినట్లుగా WHO ఇటీవల కాలాజర్ వ్యాధిని నిర్మూలించినట్లుగా WHO ఏ దేశాన్ని ప్రకటించిందంటే భారత్ను ప్రకటించింది. మన భారతదేశం ఇటీవల కాలాజర్ వ్యాధిని నిర్మూలించినట్లుగా WHO అనేది ప్రకటించింది. ఈ కాలాజర్ వ్యాధికి సంబంధించి ఒకటి లక్షణాలు ఏంటుంటాయంటే కాలాజర్ వ్యాధి నోటి నుండి దుర్వాసన రావడం అదొకటి. నెక్స్ట్ ఆ కాలాజర్ వ్యాధికి సంబంధించి మరొక పాయింట్ పళ్ళ చిగుల నుండి రక్తం కారడము. నెక్స్ట్ ఫీవర్ రావడం ఒకటి. నెక్స్ట్ కాలేయము ప్లీహం అనేది ఈ ప్లీహం అనేది రెండు కూడా ఉబ్బడం, లావు కావడం జరుగుతుంది. ఏది కాలాజర్ వ్యాధికి సంబంధించి నోటు దుర్వాసన రావడం ఒకటి, పళ్ళ చిగుల నుంచి రక్తం కారడం ఒకటి, తీవ్రమైన జ్వరం రావడం ఒకటి, అలానే కాలేయము ప్లీహము ఉబ్బడం జరుగుతుంది. అలానే బరువు కూడా తగ్గడం జరుగుతుంది. ఇవి లక్షణాలు అన్నట్టు. ఈ వ్యాధిని నిర్మూలించినట్లుగా మన భారతదేశం ఇటీవల WHO ప్రకటించినది. మరి కాలేయము ప్లీహము అనము. ప్లీహం అనేది మనందరికీ కూడా తెలుసు. ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటిక అని దేన్ని అంటారంటే ప్లీహమును అంటారు. ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం ఎంత? 120 రోజులు. అదే తెల్ల రక్త కణాల యొక్క జీవితకాలం ఎంత? 12 నుంచి 13 రోజులు తెల్ల రక్త కణాల యొక్క జీవితకాలము. మనం అలానే కాలేయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? హెపటాలజీ అని అంటారు. కాలేయం గురించి అధ్యయనం శాస్త్రం హెపటాలజీ. మనుషుల్లో కాలేయం బరువు ఎంత ఉంటుంది? 1500 గ్రాములు ఉంటుంది. మనుషుల్లో అతిపెద్ద గ్రంథి అంటే ఏది? మనుషుల్లో అతిపెద్ద గ్రంథి ఏదంటే కాలేయం. అతి చిన్న గ్రంథి అంటే ఏది? పిట్యూటరీ లేదా పీయూష గ్రంథి అనేది. ఈ కాలేయానికి ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధులు కూడా ఉన్నది. లివర్ సిర్రోసిస్ అని, హెపటైటిస్ అని. మామూలుగా ఈ కాలేయానికి వచ్చే వ్యాధులలో లివర్ సిర్రోసిస్ అని, హెపటైటిస్ అని, జాండీస్ అనే వ్యాధులు ఈ కాలేయానికి సంబంధించిన వ్యాధులు. అలానే ఈ కాలేయం అనేది ఇంకొక పాయింట్ ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండంలో ఎర్ర రక్త కణాలు అనేవి కాలేయం నుండే తయారవుతాయి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండంలో ఎర్ర రక్త కణాలు అనేవి కాలేయం నుండే తయారవుతాయి. అదే పెద్దవారిలో అయితే ఎర్ర రక్త కణాలు ఎముక మధ్య నుండి తయారు కావడం జరుగుతుంది. ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి ఎందుకు వచ్చినాయంటే ఇటీవల WHO అనే దేశం భారత్ అనేది కాలాజార వ్యాధిని నిర్మూలించినట్లుగా ప్రకటించడం జరిగింది. మరి WHO అనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఈ WHO అనే సంస్థ మన భారతదేశం ఏ వ్యాధిని నిర్మూలించిన దేశం అన్నాం? కాలాజార్ వ్యాధిని నిర్మూలించిన దేశంగా భారత్ను ప్రకటించిందను. అదే WHO ట్రకోమా వ్యాధిని నిర్మూలించిన దేశం అని
కూడా మన భారతదేశాన్ని ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ. అదే డబ్ల్యూహెచ్ఓ అనే సంస్థ మలేరియా వ్యాధిని నిర్మూలించిన దేశాలుగా ఈజిప్ట్ అనే దేశాన్ని జార్జియా అనే దేశాన్ని ప్రకటించింది. మలేరియా వ్యాధి నిర్మూలించిన దేశాలుగా డబ్ల్యూహెచ్ఓ ఈజిప్ట్, జార్జియా. అలానే కుష్టి వ్యాధి నిర్మూలించిన దేశంగా డబ్ల్యూహెచ్ఓ ఏ దేశాన్ని అంటే జోర్డాన్ అనే దేశాన్ని ప్రకటించింది. అలానే రివర్ బ్లైండ్నెస్ ఫ్రీ కంట్రీగా ఇటీవల డబ్ల్యూహెచ్ఓ నైగర్ అనే దేశాన్ని ప్రకటించడం జరిగింది. అలానే డబ్ల్యూహెచ్ఓ మరొక పాయింట్, ఇటీవల అంతర్జాతీయ ముంపుగా ఏ వ్యాధిని ప్రకటించిందనంటే మెదడు వాపు. అంతర్జాతీయ ముంపుగా ఇటీవల డబ్ల్యూహెచ్ఓ ఏ వ్యాధిని ప్రకటించిందంటే మెదడు వాపును ప్రకటించడం జరిగింది. అలానే ఇటీవల డబ్ల్యూహెచ్ఓ నుండి 2 దేశాలు వైదొలిగినాయి. ఒకటి అర్జెంటీనా అనే దేశం, రెండోది అమెరికా అనే దేశం. ఈ 2 దేశాలు కూడా ఇటీవల ఏ సంస్థ నుండి వైదొలిగాయంటే అర్జెంటీనా అనే దేశం నుండి డబ్ల్యూహెచ్ఓ అనే సంస్థ నుండి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. కాలాజార నిర్మూలించిన దేశం భారత్, ట్రకోమా వ్యాధి నిర్మూలించిన దేశం భారత్, మలేరియా వ్యాధిని ఇటీవల నిర్మూలించిన దేశాలు ఈజిప్ట్, జార్జియా. అదే కుష్టి వ్యాధి నిర్మూలించిన దేశం జోర్డాన్. అదే రివర్ బ్లైండ్నెస్ కంట్రీస్ గా నైగర్. అలా ఇటీవల డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ ముంపుగా ఏ వ్యాధిని ప్రకటించింది? మెదడు వాపు. అలానే ఇటీవల డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలిగిన దేశాలు అర్జెంటీనా, అమెరికా. డబ్ల్యూహెచ్ఓ అంటే ఏంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. డబ్ల్యూహెచ్ఓని ఏర్పాటు చేసింది ఎప్పుడు? 1948 ఏప్రిల్ 7వ తారీఖున డబ్ల్యూహెచ్ఓని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే జెనీవాలో ఉంది. ప్రజెంట్ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ఎవరు? టెడ్రోస్ అథనోమ్ అనే వ్యక్తి ప్రజెంట్ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న వ్యక్తి. అంటే మన ఫస్ట్ టాపిక్ ఈరోజు కాలాజార్ అనే వ్యాధిని నిర్మూలించిన దేశంగా డబ్ల్యూహెచ్ఓ ఇటీవల ఏ దేశాన్ని ప్రకటించిందనంటే భారత్ను ప్రకటించినది. ఓకేనా? రైట్, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. నవరత్న కంపెనీలు. ఇటీవల మన భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 కంపెనీలకు నవరత్న హోదా ఇవ్వడం జరిగింది. 2 కంపెనీలకు నవరత్న హోదాను ఇవ్వడం జరిగింది. నవరత్న ప్రభుత్వ రంగ సంస్థలైన ఒకటి ఐఆర్సిటిసి అనే ఒకదానికి ఇవ్వడం జరిగింది. రెండోది ఐఆర్ఎఫ్ఎస్. ఈ 2 సంస్థలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఇటీవల నవరత్న హోదాను ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు నవరత్న హోదా పొందిన కంపెనీల సంఖ్య 26 కంపెనీలు ఉన్నాయి. నవరత్న హోదా పొందిన కంపెనీలు 26 ఉన్నాయి. ఇది 25వ కంపెనీ, ఇది 26వ కంపెనీ నవరత్న హోదా పొందిన కంపెనీలు. ఐఆర్సిటిసి అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. అదే ఐఆర్ఎఫ్సి అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ రెండింటికి నవరత్న హోదాను ఇవ్వడం జరిగింది. ఇవి 2023-24 సంవత్సరంలో ఐఆర్సిటిసి అనేది 4,270 కోట్ల రూపాయల 4,270 కోట్ల రూపాయల వార్షిక ఆదాయాన్ని సాధించింది 2023-24లో. అదే ఐఆర్ఎఫ్సి అనేది 26,644 కోట్ల వార్షిక ఆదాయాన్ని సాధించడం జరిగింది 2023-24లో. ఐఆర్సిటిసి అయితే 4,270 కోట్ల రూపాయల వార్షిక ఆదాయాన్ని, ఐఆర్ఎఫ్సి అయితే 26,644 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించడం జరిగింది. ఈ 2 కంపెనీలకు ఇటీవల నవరత్న హోదా ఇవ్వడం జరిగింది. ఇండియాలో నవరత్న హోదా పొందిన కంపెనీలు 25 కంపెనీలు ఉన్నాయి. 25 కంపెనీలు కలవు. 26 కంపెనీలు, 25 ఐఆర్సిటిసి, 26 ఐఆర్ఎఫ్సి. మరి ఐఆర్సిటిసి అనే దాన్ని 1999 సెప్టెంబర్ 27వ తారీఖున ఐఆర్సిటిసిని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఎండి అంటే చైర్మన్ సంజయ్ కుమార్ జైన్ అనేవాడు ఈ ఐఆర్సిటిసి చైర్మన్ అండ్ ఎండి. ఆ తర్వాత ఐఆర్ఎఫ్సి అనే దాన్ని
1986 డిసెంబర్ 12వ తారీఖున ఏర్పాటు చేస్తే మరి దీని ఎండి అండ్ చైర్మన్ గా పనిచేస్తున్న వ్యక్తి మనోజ్ కుమార్ దూబే. మనోజ్ కుమార్ దూబే అనే వ్యక్తి దీని చైర్మన్ అండ్ ఎండిగా పనిచేస్తున్నాడు. ఈ రెండింటికి ఇటీవల నవరత్న కంపెనీ హోదాను ఇవ్వడం జరిగింది, ఈ రెండు కంపెనీలు. ఓకేనా, ఇదొక పాయింట్ వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్, పద్మాకర్ శివాల్కర్ అనే వ్యక్తి ఈయన ముంబైకి చెందిన ఒక ఫస్ట్ క్లాస్ టెస్ట్ క్రికెటర్, ముంబై స్పిన్నర్. ఈయన 2025 మార్చి 3వ తారీఖున పద్మాంకర్ శివాల్కర్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. ఈయన 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 124 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడాడిన ఈయన ఇంటర్నేషనల్ మ్యాచెస్ కు సెలెక్ట్ కాలేదు. ఆ 124 ఫస్ట్ క్లాస్ టెస్ట్ మ్యాచెస్ ఆడి 589 వికెట్లు తీశాడు. ఈయన 589 వికెట్లు తీసిన ఈ పద్మాంకర్ శివాల్కర్ అనే వ్యక్తి ముంబైకి చెందిన స్పిన్నరు. ఈయన 2025 మార్చి 3వ తారీఖున మరణించడం జరిగింది. ఈయన టెస్ట్ క్రికెట్ లో 11 సార్లు 10 వికెట్స్ తీయడం జరిగింది. ఒక టెస్ట్ మ్యాచ్ లో 10 వికెట్లు అనేది 11 టైమ్స్ తీశాడు. ఈయన ఓన్లీ ఫస్ట్ క్లాస్, అంటే మన ఇండియాలోని దేశవాళీ టెస్ట్ క్రికెట్ ఆడాడు, ఇంటర్నేషనల్ సెలెక్ట్ కాలేదు. ఆ వ్యక్తి మార్చి 3వ తారీఖున మరణించాడు. ముంబైకి సంబంధించిన స్పిన్నర్ ఆయనే పద్మాంకర్ శివాల్కర్ అనే వ్యక్తి. ఈయన మరణించడం జరిగిందను. ఈయనకు 2016లో సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించారు. 2016లో పద్మాంకర్ శివాల్కర్ కు సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఇతనికి ప్రకటించడం జరిగింది. మరి మొన్న రీసెంట్ గా 2024 సంవత్సరానికి సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరికి ప్రకటించారంటే సచిన్ టెండూల్కర్ కి 2024కు సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించారు. ఆ సికే నాయుడు ఎవరో మనందరికీ తెలుసు. ఈ సికే నాయుడు మన ఫస్ట్ టెస్ట్ కెప్టెన్. 1932లో మన ఇండియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడింది జూన్ 25వ తారీఖున. ఎవరితో? ఇంగ్లాండ్తో. మన ఫస్ట్ టెస్ట్ కెప్టెన్ ఎవరంటే కల్నల్ సికే నాయుడు. ఆ కల్నల్ సికే నాయుడు పేరు మీదనే సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నారు. అది 2024 సంవత్సరంలో ఎవరికి ఇచ్చారంటే సచిన్ టెండూల్కర్కి ఇచ్చారు. ఈ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును 1994 నుండి ప్రదానం చేస్తున్నారు. ఆ 1994లో ఎవరికి ఇచ్చారు ఫస్ట్ టైం ఆ అవార్డు అంటే లాల్ అమర్నాథ్కి ఇవ్వడం జరిగింది. ఆ లాల్ అమర్నాథే భారతదేశం తరపున టెస్టులో మొట్టమొదటి సెంచరీ సాధించినవాడు. టెస్ట్ క్రికెట్ లో మొట్టమొదటి సెంచరీ సాధించింది ఎవరైనా లాల్ అమర్నాథ్. ఆయనకే ఫస్ట్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇది ఒకటి. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి ప్రపంచ శాంతి కేంద్రం, వరల్డ్ పీస్ సెంటర్, భారతదేశపు మొట్టమొదటి శాంతి కేంద్రాన్ని హర్యానాలోని గురుగ్రామ్లో ఏర్పాటు చేశారు. భారతదేశపు మొట్టమొదటి ప్రపంచ శాంతి కేంద్రాన్ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారంటే హర్యానాలోని గురుగ్రామ్లో ఏర్పాటు చేయడం జరిగింది. జైన ఆచార్య లోకేష్ మార్గదర్శకత్వంలో అహింస విశ్వభారతి స్థాపించిన ఈ కేంద్రం అహింస, ఆధ్యాత్మిక అవగాహన, మానవ విలువలు మరియు సార్వత్రిక సోదర భావాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మొట్టమొదటి శాంతి కేంద్రాన్ని భారతదేశంలో హర్యానాలోని గురుగ్రామ్లో ఏర్పాటు చేయడం. ఒకటే ఒక పాయింట్, భారతదేశపు మొట్టమొదటి ప్రపంచ శాంతి కేంద్రాన్ని ఎక్కడంటే హర్యానాలోని గురుగ్రామ్. హర్యానాలోని గురుగ్రామ్ అనేది మనకు పాయింట్ గుర్తు రావాలి. ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఐఎస్ఏ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? గురుగ్రామ్లోనే ఉంది. అంతర్జాతీయ సౌర కేంద్రం. దీన్ని 2015 నవంబర్ 30న ఏర్పాటు చేస్తే ఆ ఐఎస్ఏలో 101వ దేశంగా చేరింది. ఏదంటే నేపాల్ అనే దేశం చేరింది. అదే 102వ దేశము యాంట్విగా మరియు బార్బుడో 102వ దేశంగా యాంట్విగా మరియు బార్బుడో అనే దేశం. అదే 103వ దేశం సిరియా
104వ దేశం అయితే ఆర్మేనియా 105వ దేశం అయితే మెల్డోవా అనే దేశాలు ఐఎస్ఏలో చేరాయి. ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. దాని ప్రధాన కార్యాలయం గురుగ్రామ్లోనే ఉంది. అదే శాంతి కేంద్రం కూడా ఎక్కడ ఏర్పాటు చేశారంటే గురుగ్రామ్. ఆ ఐఎస్ఏ ప్రజెంట్ ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఆ ఐఎస్ఏ ప్రజెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తుంది ఆశీష్ ఖన్నా. ఆ ఆశీష్ ఖన్నా ఏ దేశం అంటే మన ఇండియానే ఆశీష్ ఖన్నా. అంటే గురుగ్రామ్ వచ్చింది కాబట్టి దాని రిలేటెడ్ పాయింట్ ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మనం చెప్పుకున్నది మార్చి 4, 5, 6 కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. అందులో భాగంగా ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ 5 రూపాయలకే రైతులకు శాశ్వత విద్యుత్ కనెక్షన్లను ఒక రాష్ట్రంలో ఇవ్వబోతున్నారు. 5 రూపాయలకే శాశ్వత విద్యుత్ కనెక్షన్లు. ఒకటే డైరెక్ట్ పాయింట్ ఏడిగా, మళ్ళీ దీని గురించి అది రైతులకు ఇదని కాదు, డైరెక్ట్ ఒకటే పాయింట్. మన ఇండియాలో 5 రూపాయలకే రైతులకు శాశ్వతంగా విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారు. ఆ రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నారు. 5 రూపాయలకే రైతులకు శాశ్వత విద్యుత్ కనెక్షన్లను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రకటించారంటే మధ్యప్రదేశ్లో ప్రకటించారు. ఆ మధ్యప్రదేశ్ సంబంధించి మరొక పాయింట్ ఇండోర్ కూడా వార్తల్లోకి వచ్చింది. అలానే భోపాల్ కూడా వార్తల్లోకి వచ్చింది. ఇండోర్, భోపాల్. బహిరంగ ప్రదేశాలలో భిక్షాటనను నిషేధించిన మొట్టమొదటి నగరం ఇండోర్. రెండో నగరం ఏదంటే భోపాల్. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. మధ్యప్రదేశ్లో అతిపెద్ద నగరం ఏదంటే ఇండోర్. ఆ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? మోహన్ యాదవ్. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే మోహన్ యాదవ్. గవర్నర్ ఎవరు? మంగూభాయ్ సి పటేల్ ప్రజెంట్ మధ్యప్రదేశ్ గవర్నర్ గా పనిచేస్తుంది మంగూభాయ్ సి పటేల్. ఆ మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్థానాలన్నీ 230, లోక్సభ అయితే 29, రాజ్యసభ అయితే 11 స్థానాలు, రాజ్యసభ అయితే 11 స్థానాలు. ఈ మధ్యప్రదేశ్ నుంచి ఒకే ఒక మహిళ ముఖ్యమంత్రి అయింది, ఉమాభారతి. మధ్యప్రదేశ్ నుండి ముఖ్యమంత్రి అయిన మహిళ ఎవరంటే ఉమాభారతి 2003 నుండి 2004 వరకు బీజేపీ పార్టీ తరఫున ఉమాభారతి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఆ మధ్యప్రదేశ్కి సంబంధించి మరొక పాయింట్ ఏంటంటే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ అన్నాం. భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? 1984 డిసెంబర్ 2వ తారీఖున జరిగింది. ఆ 1984 డిసెంబర్ 2న జరిగిన భోపాల్ గ్యాస్ సంఘటనలో వెలువడిన వాయువు అంటే ఏంది? మిథైల్ ఐసోసైనైడ్ అనే వాయువు వెలువడడం జరిగింది. ఓకేనా? అంటే ఇటీవల 5 రూపాయలకే రైతులకు శాశ్వత విద్యుత్ కనెక్షన్లను ప్రకటించిన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. మన ఇండియాలో అతిపెద్ద భూ పరివేషిత రాష్ట్రం ఏది? ల్యాండ్ లాక్డ్ స్టేట్. భారతదేశంలో భూ పరివేషిత రాష్ట్రాలు 5 ఉన్నాయి. మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ. ఇందులో అతిపెద్ద భూ పరివేషిత రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. అతి చిన్నది ఏదంటే హర్యానా. ప్రపంచంలో అతిపెద్ద భూ పరివేషిత దేశం ఏదంటే కజకిస్తాన్. రెండవది ఏదంటే మంగోలియా. ఓకే, రైట్. ఉరుగ్వే దేశ నూతన అధ్యక్షుడిగా 2025 మార్చి 1వ తారీఖున ఉరుగ్వేకు నూతన అధ్యక్షుడిగా వచ్చాడు ఒక ఆయన, యమండు వర్సి అనే వ్యక్తి ఈ ఉరుగ్వేకు నూతన అధ్యక్షుడిగా రావడం జరిగింది. యమండు వర్సి అనే వ్యక్తి ఉరుగ్వే దక్షిణ అమెరికాలో ఒక దేశం ఉరుగ్వే. ఆ ఉరుగ్వే దేశ నూతన అధ్యక్షుడిగా మార్చి 1వ తారీఖున యమండు వర్సి అనే వ్యక్తి రావడం జరిగింది. ఆయన కంటే ముందున్నది ఉరుగ్వే అధ్యక్షునిగా ఉన్నది లూయిస్ లాకెల్లా ఫౌ. ఈయనకంటే ముందు ఉరుగ్వే అధ్యక్షులుగా ఉన్నది లూయిస్ లాకెల్లా ఫౌ అనే వ్యక్తి. ఉరుగ్వే రాజధాని మాంటేవిడియో ఉరుగ్వే దేశ రాజధాని. ఆ ఉరుగ్వే యొక్క కరెన్సీ ఏంటంటే ఉరుగ్వేయన్ పెసో అనేది దాని యొక్క కరెన్సీ. ఆ ఉరుగ్వే అధ్యక్షునిగా కొత్త వ్యక్తి వచ్చాడు. ఎవరంటే యమండు వర్సి అనే వ్యక్తి వచ్చాడు. దక్షిణ అమెరికాలో ఉన్న దేశం ఉరుగ్వే. ఆ ఉరుగ్వే అనేది దక్షిణ అమెరికాలో ఒక దేశం. దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశం అంటే బ్రెజిల్, రెండోది అర్జెంటీనా, మూడోది పెరు, నాలుగోది కొలంబియా, ఐదోది బొలీవియా. ఆ ఉరుగ్వేలోనే మనకు మొట్టమొదటి వరల్డ్ కప్ ఫుట్బాల్ స్టార్ట్ అయింది. 1930లో ఫస్ట్ వరల్డ్ కప్ ఫుట్బాల్ స్టార్ట్ అయింది ఎక్కడ? ఉరుగ్వేలోనే. పురుషుల వరల్డ్ కప్ ఫుట్బాల్ 1930లో స్టార్ట్ అయింది ఎక్కడంటే ఉరుగ్వే.
ఇప్పటివరకు వరల్డ్ కప్ ఫుట్బాల్, పురుషుల వరల్డ్ కప్ ఫుట్బాల్ 2022లో జరిగింది. అది 22వది. ఆ 22వది ఎక్కడ జరిగిందంటే ఖతార్ రాజధాని దోహాలో జరిగింది. ఎవరు విన్నర్ అంటే అర్జెంటీనా, ఎవరు రన్నర్ అప్ అంటే ఫ్రాన్స్. మళ్ళీ 2026లో జరగబోతుంది 23వ పురుషుల వరల్డ్ కప్ ఫుట్బాల్. ఎక్కడ? అమెరికా, కెనడా, మెక్సికో, ఆ 3 దేశాల్లో జరగబోతుంది 2026లో. ఓకేనా? ఇదొక పాయింట్. నెక్స్ట్, విశాఖలో దివ్యాంగులకు స్పోర్ట్స్ సెంటర్. విశాఖలో దివ్యాంగులకు స్పోర్ట్స్ సెంటర్ను ప్రారంభించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 200 కోట్ల రూపాయలతో విశాఖలో దివ్యాంగులకు స్పోర్ట్స్ సెంటర్ను కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయబోతుంది. 200 కోట్లతో. ఇది దేశంలోనే రెండవది. దివ్యాంగులకు స్పోర్ట్స్ సెంటర్ ఇది దేశంలోనే రెండవది. మొదటిది ఎక్కడ ప్రారంభించారంటే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ప్రారంభించారు. దానికి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క పేరును పెట్టారు. దాన్ని 2023 అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా మొట్టమొదటి దివ్యాంగుల స్పోర్ట్స్ సెంటర్ గ్వాలియర్లో స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు రెండోది ఏర్పాటు చేయబోతున్నారు కేంద్ర ప్రభుత్వము 200 కోట్ల రూపాయలతో. ఎక్కడ అంటే విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నది. దీంతో పాటు కృత్రిమ అవయవాల తయారు చేసే అలింకో కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడనే విశాఖలో అలింకో కేంద్రాన్ని, దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు తయారు చేసే అలింకో కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది దేశంలో రెండవ దివ్యాంగులకు స్పోర్ట్స్ సెంటర్. మొదటిదైతే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో కలదు. దీన్ని కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయబోతుంది విశాఖపట్నంలో. ఓకేనా? రైట్, ఇదొక పాయింట్. నెక్స్ట్, సిలనోసిస్ వ్యాధి అనే వ్యాధి కూడా ఒకటి వార్తల్లోకి రావడం జరిగింది. సిలనోసిస్ అనే వ్యాధి కూడా ఒకటి వార్తల్లోకి వచ్చింది. గోధుమలను అధికంగా తీసుకోవడం వల్ల గోధుమలను అధికంగా తీసుకోవడం వల్ల సిలనోసిస్ అనే వ్యాధి వస్తుందని ఐసీఎంఆర్ ప్రకటించడం జరిగింది. సిలనోసిస్, గోధుమలు అధికంగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వస్తుందని ఐసీఎంఆర్ ప్రకటించడం జరిగింది. ఏడిది? అధిక స్థాయిలో సిలనియం ఉన్న గోధుమలను తినడం వల్ల, అధిక స్థాయిలో సిలనియం ఉన్న గోధుమలను తినడం వల్ల శరీరంలో సిలనేయం 31 రెట్లు పెరిగి అకస్మాత్తుగా జుట్టు రాలడం వంటి అంశాలు జరుగుతుంది. సిలనోసిస్ వ్యాధి అంటే గోధుమలకు సంబంధించి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అధిక స్థాయిలో సిలినేయం ఉన్న గోధుమలను తినడం వల్ల శరీరంలో సిలనియం 31 రెట్లు పెరిగి అకస్మాత్తుగా జుట్టు రాలడం జరుగుతుంది. ఇది ఎవరు ధృవీకరించారంటే ఐసీఎంఆర్ ధృవీకరించడం జరిగింది. దేనివల్ల? గోధుమల వల్ల. ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దీన్ని 1911లో ఏర్పాటు చేయడం జరిగింది. 1911లో ఐసీఎంఆర్ని ఏర్పాటు చేశారు. 1911లో ఐసీఎంఆర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. దీని ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తుంది రాజీవ్ బాహాల్ అనే వ్యక్తి ప్రజెంట్ దీని డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నాడు. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తుంది రాజీవ్ బాహాల్. ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దీన్ని 1911లో ఏర్పాటు చేశారన్న. ఆ 1911లోనే చైనా విప్లవం వచ్చింది. ఆ 1911లోనే మన రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చారు. ఆ 1911లోనే బెంగాల్ విభజన రద్దయింది. అప్పుడు వైస్రాయ్గా పనిచేసింది లార్డ్ హార్డింజ్ అనేవాడు. ఈ 1911లోనే ఐఎన్ సమావేశం కలకత్తాలో జరిగితే బిషన్ నారాయణ ధర్ అధ్యక్షత వహించడం జరిగింది. జాతీయ గీతం జనగణమన్ని మొట్టమొదటిసారిగా ఆలపించిన ఐఎన్ సమావేశం 1911. ఈ 1911లోనే రెండవసారి నోబెల్ అవార్డు పొందిన మహిళ మేడం క్యూరీకి 1903లో భౌతిక శాస్త్రం నోబెల్ బహుమతి వస్తే 1911లో ఆమెకు కెమిస్ట్రీలో నోబెల్ అవార్డు రావడం జరిగింది. అంటే 1911లో ఐసీఎంఆర్ ఏర్పాటు చేశారు కాబట్టి దాని రిలేటెడ్గా కొన్ని పాయింట్లు చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్. జాగ్వర్ ఫైటర్స్. నెక్స్ట్ మరొకటి వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా జాగ్వర్ ఫైటర్. ఈ జాగ్వర్ ఫైటర్ ఒకటే బిట్. జాగ్వర్ ఫైటర్ తొలి మహిళా పైలట్ గా తనిష్కా సింగ్ కావడం జరిగింది. తనిష్కా సింగ్ జాగ్వర్ ఫైటర్ తొలి మహిళా ఫైటర్. తనిష్కా సింగ్ ను మొట్టమొదటి జాగ్వర్ ఫైటర్ తొలి మహిళా
పైలట్గా ఎవరయ్యారంటే తనిష్కా సింగ్ అనే మహిళ. మొట్టమొదటి జాగ్వర్ ఫైటర్ తొలి మహిళ పైలట్గా. ఈ జాగ్వర్ అనేది బ్రిటిష్ అండ్ ఫ్రెంచి సూపర్సోనిక్ జెట్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్. జాగ్వర్ అనేది బ్రిటిష్ ఫ్రెంచి వాళ్ళకి సంబంధించి సూపర్ సోనిక్ జెట్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్. ఆ ఎయిర్ క్రాఫ్ట్ అయిన జాగ్వర్ ఫైటర్ తొలి మహిళ పైలట్గా భారత మహిళ తనిష్కా సింగ్ కావడం జరిగింది. తనిష్కా సింగ్ ఈ జాగ్వర్ ఫైటర్ను భారత్, ఒమన్, ఈక్వెడార్, నైజీరియాలకు ఎగుమతి చేయడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరొకటి వార్తల్లోకి వచ్చింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, దాన్నే జిఎస్ఐ. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే జిఎస్ఐ. ఆ జిఎస్ఐని 2025 మార్చి 4 నాటికి ఏర్పాటు చేసి 175 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసి 2025 నాటికి 75 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. దీన్ని 1851 మార్చి 4వ తారీఖున ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందనంటే కోల్కతాలో ఉంది. ప్రజెంట్ దీని డైరెక్టర్ ఎవరంటే ఆసిత్ సాహా అనే వ్యక్తి. ఆసిత్ సాహా అనే వ్యక్తి ప్రజెంట్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇది ఏర్పడి 175 సంవత్సరాలు పూర్తయింది. ఇది మన ఇండియాలో రెండవ అతి పురాతనమైన సర్వే. మన ఇండియాలో అతి పురాతనమైన రెండవ సర్వే ఏదంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెకండ్ ఓల్డెస్ట్ సర్వే. అదే అతి పురాతనమైన మొదటి సర్వే అంటే ఏది? సర్వే ఆఫ్ ఇండియా. అతి పురాతనమైన సర్వే మన ఇండియాలో సర్వే ఆఫ్ ఇండియా. దీన్ని 1767లో ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే డెహ్రాడూన్లో ఉంది. డెహ్రాడూన్లో ఉంది. ఆ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎవరంటే ఇప్పుడు హితీష్ కుమార్ ఎస్ మక్వానా. హితీష్ కుమార్ ఎస్ మక్వానా అనే వ్యక్తి ప్రజెంట్ ఈ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్. మన ఇండియాలో అతి పురాతనమైన రెండవ సర్వే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అది ఏర్పాటు చేసి 2020 నాటికి 175 సంవత్సరాలు పూర్తయింది. దాన్ని 1851 మార్చి 4వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, రైట్. ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇదొకటి. తర్వాత యూనివర్సిటీలకు సంబంధించి ఒక పాయింట్ వార్తల్లోకి రావడం జరిగింది. యూనివర్సిటీలకు సంబంధించి దయచేసి అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లకు ఉపయోగపడంగా, కరెంట్ అఫైర్స్ ఉపయోగపడంగా నేను తయారు చేస్తున్నాను. అందరికీ కూడా తెలియచేయండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, రైట్. ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీలకు సంబంధించి ఇదేం పాయింట్ అంటే దేశంలో కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో ఒక్క యూనివర్సిటీ కూడా లేని జిల్లాలు 380 జిల్లాలు ఉన్నాయి. భారతదేశంలో ఒక్క యూనివర్సిటీ కూడా లేని జిల్లాలు 380 జిల్లాలు ఉన్నాయి. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం మన భారతదేశంలో ఒక్క యూనివర్సిటీ కూడా, ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేకుండా ఉన్న జిల్లాలు 380 జిల్లాలు ఉన్నాయని నీతి ఆయోగ్ ప్రకటిస్తే అందులో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే యూనివర్సిటీలు లేని జిల్లాలు ఎక్కువగా ఉన్నది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. అయితే మరి అన్ని రకాల యూనివర్సిటీలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో అన్ని రకాల యూనివర్సిటీలు అంటే ప్రభుత్వ మరియు ప్రైవేటు రెండు, అన్ని రకాల యూనివర్సిటీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, అన్ని రకాలంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో యూనివర్సిటీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. గుజరాత్లో 100 యూనివర్సిటీలు ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్ అయితే 10వ స్థానంలో ఉంది. 44 యూనివర్సిటీలతో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంటే, అదే తెలంగాణ అయితే తెలంగాణ 13వ స్థానంలో ఉంది. 37 యూనివర్సిటీలను కలిగి ఉన్నది. 37 యూనివర్సిటీలతో తెలంగాణ 10వ స్థానంలో ఉంటే, ఆంధ్రప్రదేశ్ అయితే 10వ స్థానంలో ఉంది. 44 యూనివర్సిటీలతో నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఇప్పుడు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు? సుమన్ బేరి. ఇప్పుడు నీతి ఆయోగ్ సీఈఓ ఎవరు? బివిఆర్ సుబ్రహ్మణ్యం. నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చింది ఎప్పుడు? 2015
జనవరి 1వ తారీఖున నీతి ఆయోగ్ అనేది అమల్లోకి రావడం జరిగింది. ఓకేనా, రైట్, ఇదొకటి. నెక్స్ట్, వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇటీవల దీన్ని నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది. గుజరాత్లోని జామ్నగర్లో, గుజరాత్లోని జామ్నగర్లో ఈ వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది. ఈ వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు ఈ వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఈ వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అని అంటే, అంతరించిపోతున్న జంతువులను సంరక్షించడం, గాయపడిన మరియు ప్రమాదంలో చిక్కుకున్న వన్యప్రాణులను కాపాడి చికిత్స చేసి సంరక్షించి పునరావాసాన్ని కల్పించడం కోసం ఈ వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ అడవి, అంటే మానవులు సృష్టించిన కృత్రిమ అడవి ఏదంటే ఈ వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి కూడా ఉంది. ఈ వంతారా వన్యప్రాణి కేంద్రంలో ఎలిఫెంట్స్ కోసం సపరేట్గా ఒక ఆసుపత్రి కూడా ఉంది. 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎలిఫెంట్ అన్నాం. ఇంటర్నేషనల్ ఎలిఫెంట్ డే ఎప్పుడు? ఆగస్టు 12. మన ఇండియాలో ఉన్న ఎలిఫెంట్ ప్రాజెక్టులు ఎన్ని? 33 ఎలిఫెంట్ ప్రాజెక్ట్ ఏది? మన ఇండియాలో ఉన్న ఎలిఫెంట్ ప్రాజెక్టులు ఏంటంటే 33 అను. ఆ 33 ఎలిఫెంట్ ప్రాజెక్టులు ఉంటే ఎలిఫెంట్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసింది ఎప్పుడు? 1992లో ఎలిఫెంట్ ప్రాజెక్టుని ప్రారంభించడం జరిగింది. ఓకేనా, 1992లో ఎలిఫెంట్ ప్రాజెక్ట్. నెక్స్ట్, అంజు రతి రాణా. వార్తలోకి వచ్చిన మరొక అంశం అంజు రతి రాణా వార్తల్లోకి రావడం జరిగింది. మనకు కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా ఇటీవల అంజు రతి రాణా నియమితులు కావడం జరిగింది. అంజు రతి రాణా మొట్టమొదటిసారిగా ఒక మహిళ న్యాయశాఖ కార్యదర్శి కావడం ఇదే ఫస్ట్ టైం. ఒక మహిళ న్యాయశాఖ కార్యదర్శి కావడం ఇదే ఫస్ట్ టైం. ఈమెకంటే ముందు మొదటి వరకు ఉన్నది నితిన్ చంద్ర. న్యాయశాఖ కార్యదర్శిగా మొదటి వరకు ఉన్నది నితిన్ చంద్ర. ఆ నితిన్ చంద్ర ప్లేస్ లో వచ్చిందే అంజు రతి రాణా. ఈమె న్యాయశాఖ కార్యదర్శి అయింది. ఒక మహిళ కావడం ఇదే ఫస్ట్ టైం. మన ప్రజెంట్ న్యాయశాఖ మంత్రి అంటే అర్జున్ రామ్ మేఘ్వాల్ అనే వ్యక్తి మనకు న్యాయశాఖ మంత్రి. మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అంటే మనందరూ తెలుసు, బిఆర్ అంబేద్కర్ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. ప్రజెంట్ న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. న్యాయశాఖ కార్యదర్శిగా రీసెంట్గా వచ్చింది అంజు రతి రాణా రావడం జరిగింది. ఓకేనా, ఇదొక పాయింట్. నెక్స్ట్, ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఒక కొత్త వ్యక్తి రావడం జరిగింది. ఆర్బీఐకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఒక న్యూ పర్సన్ రావడం జరిగింది. ఆయన పేరు అజిత్ రత్నాకర్ జోషి అనే వ్యక్తి ఆర్బీఐకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రావడం జరిగింది. ఆర్బీఐకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అజిత్ రత్నాకర్ జోషి అనే వ్యక్తి. ఈయన గణాంకాలు మరియు సమాచార నిర్వహణ మరియు ఆర్థిక స్థిరత్వ విభాగాన్ని చూసుకుంటారు. ఈ ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వచ్చిన అజిత్ రత్నాకర్ జోషి విధి ఏంటంటే గణాంకాలు మరియు సమాచార నిర్వహణ మరియు ఆర్థిక స్థిరత్వ విభాగాన్ని చూసుకుంటారు. ఎవరు? ఈ అజిత్ రత్నాకర్ ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ ఫార్మేషన్ ఎప్పుడు? 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐని ఏర్పాటు చేశారు. ఆర్బీఐని జాతీయం చేసింది ఎప్పుడు? 1949 జనవరి 1న ఆర్బీఐని జాతీయం చేసింది. ఆర్బీఐ మొట్టమొదటి ప్రధాన కార్యాలయం ఎక్కడుండే? కలకత్తా. దాన్ని ముంబైకి ఎప్పుడు మార్చారు? 1937లో ముంబైకి మార్చారు. ఆర్బీఐ మొట్టమొదటి గవర్నర్ ఎవరు? ఓ స్మిత్ మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్. ఆర్బీఐ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఎవరు? సిడి దేశ్ముఖ్. ఆర్బీఐ ఫస్ట్ ఇండియన్ గవర్నర్గా ఆర్బీఐ గవర్నర్గా పనిచేసింది ఎవరంటే సిడి దేశ్ముఖ్ అనే వ్యక్తి పనిచేశాడు. సిడి దేశ్ముఖ్.
19వ ఆర్బీఐ గవర్నర్ ఎవరు? 19వ ఆర్బీఐ గవర్నర్ సి రంగరాజన్. 20వ ఆర్బీఐ గవర్నర్ బిమల్ జలాని. 21 ఎవరు? వైవి రెడ్డి, వై వేణుగోపాల్ రెడ్డి. 22 ఎవరు? దువ్వూరి సుబ్బారావు, 22వ ఆర్బీఐ గవర్నర్. 23 ఎవరు? రఘురామ్ రాజన్, 23వ ఆర్బీఐ గవర్నర్. 24 ఎవరు? ఊర్జిత్ పటేల్, 24వ ఆర్బీఐ గవర్నర్. 25 ఎవరు? 25 శక్తికాంత్ దాస్. 26 ఎవరు? సంజయ్ మల్హోత్రా. రీసెంట్ గా సంజయ్ మల్హోత్రా వచ్చాడు. 26వ ఆర్బీఐ గవర్నర్ గా వచ్చింది సంజయ్ మల్హోత్రా. 2024 డిసెంబర్ 11న 26వ ఆర్బీఐ గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా రావడం జరిగింది. 25 శక్తికాంత్ దాస్, ఆయన రీసెంట్ గా ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యాడు. 25వ ఆర్బీఐ గవర్నర్ ఇటీవల ప్రైమ్ మినిస్టర్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులు కావడం జరిగింది. ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఆయన మొన్నటి వరకు రెవెన్యూ కార్యదర్శిగా పనిచేసి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎంతమంది ఉంటారు? ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్లు 4 ఉంటారు. ఒక ఆయన పేరు స్వామినాథన్ జానకీరామన్. 2 ఎం రాజేశ్వరరావు. మూడో వ్యక్తి ఎండి పాత్ర. 4 టి రవిశంకర్. ఈ 4 ప్రజెంట్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లుగా పనిచేస్తున్న వ్యక్తి. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇటీవల వచ్చిన వ్యక్తి ఎవరంటే అజిత్ రత్నాకర్ జోషి అనే వ్యక్తి రావడం జరిగింది. ఓకే, ఇది నెక్స్ట్. కిలోవియా అగ్నిపర్వతం. ఇటీవల కిలోవియా అగ్నిపర్వతం బద్దలై లావా బయటికి రావడం జరుగుతుంది. లావా వచ్చింది. 100 అడుగుల ఎత్తు వరకు లావా ఎగిసి పడుతుంది. అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది, ఈ కిలోవియా అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది 100 అడుగుల ఎత్తు వరకు లావా ఎగిసి పడుతుంది. ఈ కిలోవియా అగ్నిపర్వతం అనేది ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలకమైన అగ్నిపర్వతం. అత్యంత క్రియాశీల అగ్నిపర్వతము. ఇది ఇటీవల బద్దలై 100 అడుగుల ఎత్తు వరకు లావాను ఎగిసి పడుతుంది. ఈ కిలోవియా అగ్నిపర్వతం అనేది ఎక్కడుందంటే అమెరికాలో ఉంది కిలోవియా అగ్నిపర్వతం. ఇది హవాయిలో, అమెరికాలోని హవాయిలో ఉన్నది. ఇది ఒక క్రియాశీల అగ్నిపర్వతం. అదే మన ఇండియాలో క్రియాశీల అగ్నిపర్వతం అంటే బారెన్. ఇండియాలో క్రియాశీల అగ్నిపర్వతం అంటే బారెన్. ఆ బారెన్ ఎక్కడుందంటే అండమాన్ నికోబార్ దీవులు. దీవులో ఉంది ఆ బారెన్ అనే అగ్నిపర్వతం. ఎక్కడుందంటే మన ఇండియాలో అండమాన్ నికోబార్. ఇది కూడా ఒక క్రియాశీల అగ్నిపర్వతం. ఇది కూడా ఒక క్రియాశీల అగ్నిపర్వతం. ఎక్కడుంది? కిలోవియా అగ్నిపర్వతం అమెరికాలోని హవాయిలో ఉంది. పర్వతాలన్నం. ప్రపంచ పర్వతాల దినం ఎప్పుడు అంటే డిసెంబర్ 11వ తారీఖు. రాజ్యాంగ పరిషత్ 2వ సమావేశం జరిగింది కూడా ఎప్పుడు? డిసెంబర్ 11, 1946. అలానే యునెసెఫ్ అనే సంస్థను ఏర్పాటు చేసుకుంది ఎప్పుడు? డిసెంబర్ 11. ఎప్పుడు? 1946లోనే. అలానే ఆంధ్రలో ఫస్ట్ విడోస్ మ్యారేజ్ జరిగింది కూడా డిసెంబర్ 11. ఎప్పుడు? 1881. ఎక్కడ? రాజమండ్రి. జరిపించిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. ఓకేనా? ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది కూడా ఒక పాయింట్. నెక్స్ట్, భారతీయ నదులలో డాల్ఫిన్లకు సంబంధించి ఏంటంటే 2021-23 మధ్య కాలంలో 8 రాష్ట్రాలలో 28 నదులలో, మొత్తం రాష్ట్రాల్లో కాదు, ఓన్లీ 8 రాష్ట్రాలలో 28 నదులలో సర్వే నిర్వహించగా భారతీయ నదులలో 6,327 డాల్ఫిన్లు ఉన్నట్లుగా ప్రకటించారు. 6,327 డాల్ఫిన్లు ఉన్నట్లుగా ప్రకటిస్తే అందులో 6,324 డాల్ఫిన్లు గంగా నదిలో ఉంటే 3 డాల్ఫిన్లు సింధు నదిలో కలవు. 2021-23 మధ్యకాలంలో 8 రాష్ట్రాలలో 28 నదులలో సర్వే నిర్వహించగా భారతీయ నదులలో 6,327 డాల్ఫిన్లు ఉన్నట్లుగా ప్రకటించారు. అందులో 2 నదులలో ఉన్నాయి. ఒకటి గంగాలో 6,324, సింధు నదిలో 3 డాల్ఫిన్లు కలవు. ప్రాజెక్టు డాల్ఫిన్లో భాగంగా ప్రాజెక్టు డాల్ఫిన్ స్టార్ట్ చేసింది ఎప్పుడు? 2020 ఆగస్టు 15. ప్రాజెక్టు డాల్ఫిన్ ఎప్పుడు? 2020 ఆగస్టు 15న ప్రాజెక్టు డాల్ఫిన్ ను ప్రారంభించడం జరిగింది.
ప్రాజెక్ట్ డాల్ఫిన్ను ప్రారంభించడం జరిగింది. చూద్దాం ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అన్నాం అనుకోండి. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను స్టార్ట్ చేసింది ఎప్పుడు 1973 ఏప్రిల్ 1న ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను స్టార్ట్ చేయడం జరిగింది. 1973 ఏప్రిల్ 1న ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ప్రాజెక్ట్ రెడ్ పాండా ఎప్పుడు 1966లో ప్రాజెక్ట్ రెడ్ పాండాను స్టార్ట్ చేయడం జరిగింది. 1966లో రెడ్ పాండాను స్టార్ట్. ఆ తర్వాత ప్రాజెక్ట్ హంగల్ అనేది ఇప్పుడు 1970లో ప్రాజెక్ట్ హంగల్ను ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ప్రాజెక్ట్ తాబెల్ ఎప్పుడు 1974లో స్టార్ట్ చేయడం జరిగింది, 1974. ఆ తర్వాత ప్రాజెక్ట్ క్రొకోడైల్ ఎప్పుడు 1975, 1975లో ప్రాజెక్ట్ క్రొకోడైల్ స్టార్ట్ చేయడం జరిగింది. అలా ప్రాజెక్ట్ రైనో 1987, ప్రాజెక్ట్ రైనో 1987, 1987లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు 1992, 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరొకటి ప్రాజెక్ట్ వల్చర్ ఎప్పుడు 2004లో రండి. ఆ తర్వాత ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అంటే మంచు చిరుతపల్లి 2009లో ప్రారంభించడం జరిగింది. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1973, ప్రాజెక్ట్ రెడ్ పాండా 1960, ప్రాజెక్ట్ హంగుల్ 1970, ప్రాజెక్ట్ సీటాట్ తాబేలు 74, అలానే ప్రాజెక్ట్ 1975 క్రొకోడైల్ 75, ప్రాజెక్ట్ రైనో 87, ఎలిఫెంట్ 92, వల్చర్ 2004, స్నో లెపర్డ్ 2009లో ప్రారంభించడం జరిగింది. ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇదొక పాయింట్. నెక్స్ట్ శరత్ కమల్ అనే వ్యక్తి. శరత్ కమల్ రీసెంట్ గా వార్తల్లోకి రావడం జరిగింది. శరత్ కమల్ వార్తల్లోకి వచ్చాడు. ఈయన రిటైర్మెంట్, ఈ మంత్ ఎండింగ్ లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఒక మన ఇండియన్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్ టేబుల్ టెన్నిస్ కు రిటైర్మెంట్ కు ప్రకటిస్తున్నట్లుగా ప్రకటించాడు. ఈ మంత్ లో ఎండింగ్ వరకు తన టేబుల్ టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. శరత్ కమల్ ప్లస్ గుర్తుపెట్టుకోవాల్సింది. శరత్ కమల్ ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్. ఈయనకు 2004లో మనం అర్జున అవార్డును ప్రకటించాం. 2004లో అర్జున అవార్డును ప్రకటించడం జరిగింది. అలానే ఈయనకు 2019లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా ప్రకటించాం. అలానే 2022లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును కూడా ఈ శరత్ కమల్ కు ప్రకటించడం జరిగింది. ఈయన ఒక టేబుల్ టెన్నిస్ ప్లేయర్. ఈ శరత్ కమలే 2024లో ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో ఓపెనింగ్ సెరమనీ ఇండియన్ ఫ్లాగ్ బేరర్ గా ఇద్దరున్నారు. ఒకటి పివి సింధు, రెండు శరత్ కమల్, వీరిద్దరే. అదే ప్యారిస్ ఒలింపిక్స్ క్లోజింగ్ సెరమనీ ఇండియన్ ఫ్లాగ్ బేరర్ గా మళ్ళీ ఇద్దరు. అదెవరు? మను బాకర్ అండ్ శ్రీజేష్, వీళ్ళిద్దరు క్లోజింగ్ సెరమనీ ఫ్లాగ్ బేరర్ గా. అంటే ఇటీవల తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎవరైనా శరత్ కమల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్. ఈ మంత్ ఎండింగ్ లో పూర్తిగా టేబుల్ టెన్నిస్ తప్పుకుంటున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఓకేనా? ఇవి కరెంట్ అఫైర్స్ సంబంధించిన పాయింట్స్. అందరూ కూడా వీడియోను దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్లో కోర్సెస్ ఉన్నాయి, తీసుకోండి. అన్ని రకాలు ఉపయోగపడుతుంది. ఇండియన్ హిస్టరీ అయితే నువ్వు గ్రూప్ 1, గ్రూప్ 2, ఏఎస్ఐ, కానిస్టేబుల్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకున్నా నీకు ఒక 20 నుంచి 30 మార్కులు తెప్పించే స్క్రిప్ట్. అది మంచిగా ఉంటుంది, బాగా అందరికి ఉపయోగపడుతుంది. మార్చి 10వ తారీఖున అప్లోడ్ చేయబడుతుంది. దానికి మోడర్న్ యాన్సెంట్ మిడ్వల్. అలానే కరెంట్ అఫైర్స్ కూడా టాపిక్ వైజ్ ఉన్నాయి. జస్ట్ 149 రూపీస్, 6 months వ్యాలిడిటీతో అవైలబుల్. అందరూ కూడా తీసుకోండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. జై హింద్.